మంత్రి కావాలన్నా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021లో 1,42,00,000 వడ్లని తెలంగాణ నుంచి కొనుక్కున్న నరేంద్ర మోడీ కావాలన్నా. ఇక్కడ అతి వర్షాలు పడి తుఫాన్లు వచ్చేసి పంటలన్నీ కొట్టుకపోతే మొత్తం రైతుల్ని గాలికి ఈడ్చేసిన కేసీఆర్ కావాలన్నా. ఫసల్ బీమా పెట్టి ప్రతి ఒక్క రైతుని దేశవ్యాప్తంగా ఆదుకుంటున్న మోడీ కావాలన్నా. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మనందరికీ లోటస్ పీసు చూపించిన కేసీఆర్ కావాలన్నా. 3,20,00,000 పేద మహిళలకి ఇండ్లు కట్టించిన మోడీ కావాలన్నా. కరోనా సమయంలో ఇప్పుడు కూడా ఎటువంటి ఆరోగ్య బీమా పథకం లేని పెట్టని కేసీఆర్ కావాలన్నా. 20 కోట్లకి పైగా కుటుంబాలని ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పెట్టిన మోడీ కావాలన్నా. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచి కొత్త రాజ్యాంగం రాస్తా అన్నాడు కేసీఆర్ కావాలన్నా. అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు కావాలన్నా. దళిత ముఖ్యమంత్రి అని, దళితులకి 3 ఎకరాలని, ఆదివాసీలకి 3 ఎకరాలని మోసం చేసిన కేసీఆర్ కావాలన్నా. దళితుణ్ణి రాష్ట్రపతి, ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన మోడీ గారు కావాలన్నా. 18 గంటలు బద్దం తిని తాగి ఫామ్ హౌస్ లో వండేటోడు కేసీఆర్ కావాలన్నా. మన కోసం 18 గంటలు కష్టపడే మోడీ కావాలన్నా. ఉద్యోగ నోటిఫికేషన్లు 8 సంవత్సరాల నుంచి ఇయ్యని 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కావాలన్నా. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్ల ద్వారా కోట్లాది మంది యువతికి ఉపాధి కల్పిస్తున్న నరేంద్ర మోడీ కావాలన్నా. అవినీతి జాతిపిత కావాలన్నా. అవినీతితోటి ముందుండి కొట్లాడుతున్న మోడీ కావాలన్నా. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కావాలన్నా. మొత్తం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసిన దేశాన్ని నరేంద్ర మోడీ కావాలన్నా. ఫైనల్ గా ఒకటే అడుగుతున్నా అన్న, మీకు కల్వకుట్ల చంద్రశేఖరరావు లాంటి కేడీ కావాలన్నా. మన ప్రియతమ ప్రధానమంత్రి భరతమాత ముద్దు బిడ్డ మోడీ కావాలన్నా. మీరు రానున్న కాలంలో తేల్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు అందరూ కలిసి తెలంగాణని మొత్తం కాషాయమయం చేస్తారన్న పూర్తి నమ్మకంతో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు గరికపాటి మోహన్ రావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, ప్రజా సంగ్రామ యాత్ర సారథి బండి సంజయ్ కుమార్ గారు వచ్చేశారు. వారిని అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ గారిని, మరి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వేదికపైకి రావాల్సిందిగా